హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మీలో లేట్ నైట్ షోస్ అంటే ఎంతమందికి ఇష్టం? నాకైతే చాలా ఇష్టము. హైదరాబాద్లో ఉన్నప్పుడు నేను మా చిన్న తమ్ముడు సినిమాకి వెళ్ళిపోయే వాళ్ళం అసలు. రేపు దేవరా షో రిలీజ్ అవుతుంది హైదరాబాద్లో. అక్కడ ప్రీమియం షో అయిపోయే టైంకి మాకు ఇక్కడ ఒక రోజు ముందే రిలీజ్ అవుతుంది అనమాట. నేను చాలా రోజులైంది థియేటర్లో ఇంతమందిని చూసి అసలు చాలా హ్యాపీగా అనిపించింది. తెలుగు వాళ్ళని చూస్తే ఇంకా టైటిల్ సీన్ అయితే థియేటర్ మొత్తం అరుపులు కేకలు. ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగా నచ్చింది నాకు. సెకండ్ హాఫ్ పర్లేదు, కొంచెం లాగ్ ఉండే. ఇప్పుడు చూడొచ్చు, మూవీ బాగానే ఉంది. మేము బయటకు వచ్చేసరికి ఇంకా ఎన్టీఆర్ ఫ్యాన్స్ జై ఎన్టీఆర్ అని చెప్పేసి అక్కడ మ్యూజిక్ డీజే పెట్టుకున్నారు. ఎందుకు చేస్తారా ఇలాంటి పనులు ఇక్కడ దాకా వచ్చిన తర్వాత అనిపిస్తుంది, కానీ ఇంకేం చేయలేం. ఇంకా కార్లో కూర్చుని మేమే పెద్ద రివ్యూవర్స్ లాగా కొంచెం సేపు రివ్యూ చెప్పుకొని ఇంటికి వచ్చేసామన్నమాట. ఇంకా నిద్ర వస్తుంది చాలా, కానీ ఎవరైనా మనకి ఏదైనా ఇంటికి తీసుకెళ్ళమని ఒక కవర్ ఇచ్చారనుకోండి, దానిలో ఏముందో ఎప్పుడెప్పుడైనా ఓపెన్ చేద్దాం అనిపిస్తుంది కదా. మా తమ్ముడు స్పెయిన్ వెళ్ళాడు, చాక్లెట్స్ తీసుకొని వచ్చాడని అనుకుంటే మొత్తం తినేసి వాళ్ళ రూమ్మేట్స్కి ఇచ్చి 2 చాక్లెట్స్ ఉన్నాయి చూడండి. ఇలాంటి డబ్బాలు వస్తే అసలు లోపల ఏమున్నదా అని చూడకుండా ఈ పైన డబ్బాని దేనికన్నా వాడుకోవచ్చా అని మీరు కూడా ఆలోచిస్తారా? బ్యాగ్లో చూడండి, నాకు యాక్చువల్లీ అక్కడే చూపించాడు, అక్కడ నుంచి కాల్ చేసి ఇది తేనె అనమాట. బాగుంది కదా, ఫ్రెష్ తేనె. అసలు ఇక్కడ దొరకదా ఎట్లా అనుకున్నాం. 14 యూరోస్కి కొన్నాడంట. బాగుంది, ఫ్రెష్ తేనె. టేస్ట్ చూడాలనిపిస్తుంది, కానీ రేపు ఓపెన్ చేస్తాను, ఇప్పుడే వద్దు. లిక్కర్ బాటిల్, ఫ్యాన్సీగా ఉంటే బాటిల్స్ నాకు కొనడం చాలా అలవాటు అనమాట. సో మా డాడీ కోసం అని చెప్పి తీసుకురమ్మని చెప్పి కాల్ చేసినప్పుడు బాగా కనిపిస్తే ఇది వెళ్ళేదాకా దీన్ని దాచడం పెద్ద టాస్క్ అనమాట. ఇప్పుడు ఆల్మోస్ట్ ఎంత అవుతుంది? 12 టైం చెప్తా, చేతికి వాచ్ని చూసుకొని 12:47 అవుతుంది అనుకుంటా. రేపు పొద్దున్న లేచి మళ్ళీ ఆఫీస్కి వెళ్ళాలి. బాయ్.